హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రులకి అమ్మవారికి 9 రోజులు ప్రసాదంగా పెట్టుకునే రెసిపీస్ని ఈ వీడియోలో చూద్దాము. అందులో భాగంగా మొదటి రోజు కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను నేను కుక్కర్లో 1 కప్ రైసు అలాగే 1 కప్పు పెసరపప్పును తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 1 కప్పు రైసు 1 కప్పు పప్పుకు గాను 7 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. ఏ కప్పుతో అయితే పప్పుని రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 7 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. ఈ 7 కప్పుల వాటరు తీసుకోవడం వల్ల ఈ పొంగలు చల్లారినా కూడా గట్టిగా అవ్వదు, అంతే టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఈ బియ్యము ఈ పప్పు ఒక హాఫ్ అన్ అవరు కంపల్సరీ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవరు నానబెట్టుకుంటేనే పొంగల్ మెత్తగా వస్తుంది. ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీయండి. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసాము అంటే పప్పు అన్నం అనేది చక్కగా ఉడికుంటుంది. మనము పప్పు గుత్తితో కానీ లేదా స్మాషర్తో కానీ మెదపకుండానే మెత్తగా వస్తుంది. ఒకవేళ ఇంకొంచెము పలుకులుగా ఉంది అనిపిస్తే గరిటతో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెదుపుకుంటే మెత్తగా అవుతుంది. ఇలా ఉడికించుకున్న ఈ పొంగల్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ పొంగల్కి తాలింపు కోసము ఇక్కడ నేను 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను. అలాగే ఒక 1/4 కప్పు వరకు నూనెని తీసుకున్నాను. మీరు ఈ నూనె ప్లేస్లో 3/4 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యిని ఎంత తీసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. 5 to 6 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఒక 5 ఎండుమిర్చి, 1/4 కప్పు జీడిపప్పు, ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వేయించుకోండి. ఎక్కువగా వేగనవసరం లేదు. ఒక 2 to 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని పొంగల్లో వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక 1 to 2 మినిట్స్ పొంగల్ని ఉడికించండి. ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు. ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎక్కువగా ఉడికిస్తే పొంగల్ గట్టిగా అవుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఒక 1 మినిట్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పొంగల్ని అమ్మవారికి ప్రసాదంగానే కాకుండా రెగ్యులర్ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గాను అలాగే లంచ్ గాను అలాగే డిన్నర్లోకి కానీ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు చల్లారినా కూడా గట్టిగా అవ్వకుండా ఉండాలంటే ఓసారి నేను చెప్పిన కొలతల్లో ట్రై చేయండి. రెండవ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టి పులిహోరాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక 1 కప్పు వరకు రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. ఈ అన్నాన్ని ఉడికించుకునేటప్పుడు అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల అన్నము కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకున్నాను. గ్రామ్స్లో చెప్పాలి అంటే ఒక 40 గ్రామ్స్ వరకు. నేను రైస్ని 225 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. 225 గ్రామ్స్ కాను ఒక 40 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని ఒక 1 టైం వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఈ చింతపండుని ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికించుకోని అవసరం లేదు, ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. ఈ చింతపండు కొంచెం మెత్తగా అయ్యి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ చింతపండు చల్లారేలోపు పులిహోరకు కావాల్సిన పౌడర్ని రెడీ చేసుకుందాము. దీనికి గాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు కొంచెము ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇవన్నీ వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను నువ్వులను వేసుకోండి లాస్ట్లో. ఈ నువ్వుల్ని కూడా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి. ఇవి చల్లారేలోపు చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకుందాము. ఈ చింతపండుని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో ఈ చింతపండు గుజ్జంతా వేసుకొని ఇలా స్పూన్తో కానీ లేదంటే చేతితో కానీ మొత్తము గుజ్జునంతా తీసుకోండి. ఈ చింతపండు గుజ్జు కొంచెం తిక్కుగానే ఉండాలండి, పలచగా ఉండకూడదు.
ఒకవేళ ఈ గుజ్జంతా తీసుకోవడానికి మనము కొంచెం వాటర్ ఎక్కువగా పోస్తాం కాబట్టి గుజ్జు అనేది కొంచెం పలచగా వచ్చినప్పుడు మనము ఉడికించుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. తిక్కుగా గుజ్జు తీసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇలా చింతపండునంతా లాస్టు ఇలా పిప్పి వచ్చేంత వరకు తీసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జుని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ బౌల్లోనే ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, 3 సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1½ టేబుల్ స్పూను సాల్టు, 1 రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గరికి తిక్కుగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి. ఈ చింతపండు ఉడికేలోపు మనము చల్లార్చి పెట్టుకున్న ధనియాల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం చల్లార్చి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని ఈ పౌడర్ అంతా మిక్స్ అయ్యేటట్టు అన్నంలో కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ అన్నాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చింతపండు చెక్ చేసుకుందాము దగ్గరికి వచ్చిందో లేదో అని. ఇలా ఈ చింతపండు బాయిల్ వచ్చి దగ్గరికి రావాలి, థిక్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలి. ఈ చింతపండు చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరికి వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూను పల్లీలు వేసుకొని ఈ పల్లీలను కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిర్చిని వేసుకొని 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని ఒక 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. ముందుగా అన్నంలోకి చల్లార్చి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని ఈ గుజ్జంతా అన్నంలో కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను పసుపును వేసుకోండి. పసుపు మనం చింతపండులో వేసాము. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను పసుపును వేసుకొని చల్లార్చుకున్న తాలింపును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ పులిహోరాని నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. 3వ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకునే కొబ్బరి అన్నము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక 1 కప్పు వరకు రైస్ని తీసుకొని రైస్ని ఉడికించుకునేటప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేగగానే ఇందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని పల్లీలు బాగా వేగాలి. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను శనగపప్పు, 1/2 టేబుల్ స్పూను మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర అన్నీ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని ఒక 3 పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే జీడిపప్పుని ఒక 10 జీడిపప్పులు వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇవన్నీ వేగేటట్టు వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. సాల్ట్ని వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఒక 1 కప్పు వరకు తీసుకున్నాను. మీరు ఈ పచ్చి కొబ్బరిని తురుముకొనైనా తీసుకోండి. మిక్సీ పడితే కొంచెం త్వరగా అవుతుందని చెప్పి మిక్సీ పట్టుకొని తీసుకున్నాను. ఈ 1 కప్పు పచ్చి కొబ్బరికి గాను నేను 1½ కప్పు రైస్ని తీసుకున్నాను. ఈ కొలత ప్రకారం తీసుకున్నారు అంటే కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. లేదు కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ అవసరం లేదు అనుకున్నప్పుడు 1 కప్పుకి 2 కప్పుల వరకు రైస్ అనేది వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. 4వ రోజు అల్లంగారల్ని అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. ఈ అల్లంగారలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ వరకు మినపప్పుని తీసుకొని ఈ మినపప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ మినపప్పుని మార్నింగు వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 8-9 మీడియం సైజులో కట్ చేసిన అల్లం ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చిని తీసుకొని
కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మినపప్పును కూడా వేసుకొని అలాగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని వాటర్ కొంచెంగా వేసుకోండి, ఎక్కువగా వేసుకోకూడదు. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలి. మనం కలుపుతూ ఉంటే అర్థమవుతుంది. పిండి ఫ్లఫీగా రావాలి. మనం కలుపుతూ ఉంటే బౌల్కి అంటుకోకుండా ఉంటుంది. అలా మిక్సీ జార్లో పట్టుకుంటే మనం గ్రైండర్లో పట్టుకుంటే ఎలా అయితే వడలు వస్తాయో సేమ్ అలానే వడలు మనం మిక్సీ జార్లో కూడా పట్టుకొని చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండితో వడలు వేసుకోండి. వడలు వేసేటప్పుడు ముందు చేతులు తడి చేసుకొని ఇలా పిండిని తీసుకొని ముద్దలాగా చేసుకొని వడలు చేసుకున్నామంటే ఈజీగా బాగా వస్తాయి. ఇలా చేత్తో ఒత్తుకొని వడలు చేయడము కష్టం అనిపించినప్పుడు పాల ప్యాకెట్టు లేదంటే ఒక కాటన్ క్లాత్ని తడి చేసుకొని కూడా వడల్ని చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ కొంచెం ఫ్లఫీగా కానీ పట్టుకున్నారు అంటే వడలు మనం అచ్చము హోటల్ స్టైల్లో మెదుపొడలు ఎలా ఉంటాయో అలా వస్తాయి. ఇలా అన్నీ చేసుకొని 1 సైడు వేగిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ అల్లం గారెల్ని అమ్మవారికి 4వ రోజు ప్రసాదంగా పెడతారు. 5వ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకునే దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక 1 కప్పు వరకు చల్లార్చుకున్న అన్నాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులోనే ఒక 1/2 లీటరు పెరుగును వేసుకోవాలి. నేను ఇక్కడ పెరుగు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువసేపు గట్టిగా అవ్వకుండా కొంచెం లూజ్గానే ఉండాలి అంటే పెరుగు క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 కప్పు వరకు పాలను కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను పాలు ఎక్కువగా తీసుకోవట్లేదు, ఎందుకంటే మాకున్న క్లైమేట్కి పెరుగు అనేది ఎక్కువగా పొలవదు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు. ఇందులోనే ఒక 3 సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి, అలాగే ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకోండి. ఇవన్నీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పెరుగులో యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ దద్దోజనం రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ దద్దోజనము అమ్మవారికి 5వ రోజు ప్రసాదంగా పెడతారు. ఇప్పుడు 6వ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టే రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 3 to 4 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు, ఈ జీడిపప్పును కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని వేసుకోండి. ఈ కిస్మిస్ని కూడా వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు వరకు బాంబే రవ్వని వేసుకొని ఈ బాంబే రవ్వని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ రవ్వ ఎంత వేగితే మన కేసరి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ రవ్వ వేగేలోపు మరొక స్టవ్ మీద 1 కప్పు బాంబే రవ్వకు గాను 4 కప్పుల వాటర్ వేసుకొని ఇందులోనే ఒక చిటికెడు కుంకుమ పువ్వును వేసుకోండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఈ ఫుడ్ కలర్ ప్లేస్లో కుంకుమ పువ్వు యాడ్ చేశాను. ఈ వాటర్ బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని రవ్వలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ రవ్వను కలుపుకోవాలి. ఈ రవ్వను కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. అలాగే వాటర్ని ఒకసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ రవ్వలో 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి, 2 టేబుల్ స్పూను గీని వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే 1 కప్పు రవ్వకు గాను 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ని ఫ్లేము లోలో పెట్టుకొని ఈ షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా ఈ షుగర్ అంతా కరిగి రవ్వ అనేది కొంచెం లూజ్గా వస్తుంది. ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత ఇందులో నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 7వ రోజు ప్రసాదంగా కదంబం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కదంబం గాను నేను
10-12 దోసకాయ ముక్కలు, ఒక ముల్లంగి, 2 క్యారెట్లు, ఒక పావు సగము సొరకాయ, హాఫ్ గుమ్మడికాయ, అలాగే ఒక 2-3 బెండకాయలు, ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. వీటితో పాటు నేను మునక్కాడలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ సన్నగా పొడవుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఇందులోనే 1 కప్పు వాటర్ పోసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఈ వెజిటేబుల్స్ని ఉడికించుకోండి. ఈ వెజిటేబుల్సే కాకుండా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా అంటే ఆ వెజిటేబుల్స్ని వేసుకోండి. ఇలా 2 విజిల్స్ రాగానే ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒక స్టైనర్లో వడగట్టుకోండి. ఇందులో ఉన్న వాటర్ని వేస్ట్ చేయకుండా మనం కదంబం చేసేటప్పుడు యూస్ చేస్తాము. ఇప్పుడు అదే కుక్కర్లో 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి. 1 గ్లాస్కి గాను 3/4 గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకొని వాటర్ పోసుకొని ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 5 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోండి. ఏ గ్లాస్తో అయితే రైస్ని పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ ఈ అన్నము కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి వాటర్ ఎక్కువగా పోసుకొని ఉడికించుకున్నాం కాబట్టి అన్నము మెత్తగా వచ్చింది. ఇలా వచ్చిన ఈ అన్నాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 2 తుంచుకున్న ఎండుమిర్చిని వేసుకోండి. ఈ 2 వేగిన తర్వాత ఇందులో ఉడికించుకున్న వెజిటేబుల్స్ అలాగే వీటితో పాటు మునక్కాడలను కూడా వేసుకోండి. నేను ఇక్కడ మునక్కాడల్ని 2 పెద్ద మునక్కాడల్ని వేసుకున్నాను. ఈ మునక్కాడలు వెజిటేబుల్స్తో పాటు వేసుకోవచ్చు. నేను అప్పుడు మర్చిపోయానండి, తర్వాత బాయిల్ చేసి వేశాను. ఇందులోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని ఆ చింతపండుని నీళ్ళు ఎక్కువగా పోసుకొని పల్చగా చింతపండు రసం తీసుకోండి. ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూను సాల్టు, అలాగే 2 టేబుల్ స్పూను సాంబార్ పొడిని వేసుకోండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ని ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా 1 గ్లాస్ వరకు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చింతపండు రసము ఉడికేంత వరకు బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా బాయిల్ రాగానే ఉడికించి పెట్టుకున్న అన్నము పప్పును కూడా వేసుకొని ఈ అన్నం పప్పు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. అంతేనండి, చాలా ఈజీగా కదంబం చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కదంబం 7వ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. 8వ రోజు అమ్మవారికి ప్రసాదంగా చేసుకుని పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను ఒక బౌల్లో 1 గ్లాస్ రైసు, 3/4 గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకోండి. ఈ పెసరపప్పు 1/2 కప్పు వరకైనా తీసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇలా వాటర్ పోసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఈ 1/3/4 పప్పు రైస్కి గాను 3 గ్లాసుల వాటరు, 2 గ్లాసుల వరకు పాలను వేసుకోండి. ఇవి 2 ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ అన్నము బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా అన్నము పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనే 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోండి. పాలు బెల్లము 2 వేసినప్పుడు కొన్నిసార్లు పాలు విరిగిపోతూ ఉంటాయి. పాలు మనము ఫ్రెష్గా కానీ తీసుకున్నాము అంటే ఈరోజు డేటు మనం ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే ఈరోజు డేట్ ఉండే మిల్క్ను కానీ తీసుకున్నాము అంటే పాలు విరగవు. అలా ఫ్రెష్గా తీసుకొని చేసామంటే ఇలా బెల్లంతో పాటు పాలను వేసుకున్నా కూడా పాలు అనేది విరగవు. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఇలా 1 టేబుల్ స్పూను గీని వేసుకొని ఈ గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఒక గుప్పెడు జీడిపప్పు, ఈ జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలో వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా పాలు ఫ్రెష్గా తీసుకొని ఒకసారి ట్రై చేయండి. బెల్లము పాలు 2 ఒకేసారి వేసినా కూడా పాలు విరగకుండా పరమాన్నము బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. పచ్చి కొబ్బరి ముక్కల వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇలా చేసుకున్న ఈ పరమాన్నం 8వ రోజు ప్రసాదంగా అమ్మవారికి పెడతారు. ఇప్పుడు 9వ రోజు ప్రసాదంగా
స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పును వేసుకోండి. ఈ జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని ఈ కిస్మిస్ 2 వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 1/2 లీటరు పాలను తీసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలు 1 కప్పు వాటర్ని తీసుకున్నాను. పాలు ఎక్కువ క్వాంటిటీలో వాటర్ కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఈ 2 వేసుకున్న తర్వాత ఇందులోనే 3/4 కప్పు వరకు రోస్ట్ చేసుకున్న సేమియాని తీసుకోండి. ఒకవేళ నార్మల్ సేమియా తీసుకుంటే ముందుగా రోస్ట్ చేసుకొని తీసుకోండి. నేను ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న సేమియా తీసుకున్నాను కాబట్టి రోస్ట్ చేసుకోలేదు. ఈ సేమియా ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలిపిన తర్వాత ఈ సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మనం ఒక సేమియాని కానీ నొక్కి చూసామంటే సేమియా ఉడికిందో లేదో మనకి తెలుస్తుంది. ఇలా ఉడికించుకున్న ఈ సేమియాలో 1/2 కప్పు షుగర్ వేసుకోండి. మీకు కొంచెం తీపి ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు 3/4 కప్పు వరకైనా యాడ్ చేసుకోండి. ఈ షుగరు కొంచెం కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా పాలు ఎక్కువగా పోసుకొని వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల పాయసము కమ్మగా వస్తుంది. ఈ కొలతల్లో తీసుకోవడం వల్ల చల్లారినా కూడా గట్టిగా అవ్వదు. ఇలా దేవీ నవరాత్రుల్లో 9 రోజులు 9 ప్రసాదాలు ఈజీగా చేసుకోండి. ఈ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ 6 రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.